కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత నేడు జరిగే ధర్నాలను మున్సిపల్ కార్మికులకి రాష్ట్ర పిలుపు మేరకు సమ్మె జరుగుతుంది. కమిషనర్కి మా డిమాండ్స్ అన్ని ఏదో విమర్శించబడుతుంది. దానికి గాను వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం ఈరోజు ఇంకా కార్మికులకి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించాలని ఇంకో వాళ్ళకి ఇప్పుడు పోయేటప్పుడు వాళ్ళకి టాయిలెట్లు లేవని వాళ్ళు ఇంతకుముందే చెప్పున్నారు. ఇప్పుడు ఆడ 3 దగ్గర టాయిలెట్ కావాలని వాళ్ళకి ఇంకా ఈరోజు గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీసీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి జూలై 7వ తేదీ వరకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా, తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా, చలో విజయవాడ మొత్తం కార్యక్రమాలు జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకున్న డిమాండ్లు ఎప్పటి నుంచో కోరుతున్నా 1986లోనే సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది. సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి అని చెప్పి. ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్కరు అది పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతాన్ని అవుట్సోర్సింగ్ వర్కర్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్ కావచ్చు, సమాన పని చేసేటప్పుడు జీతం కూడా సమానంగా ఇవ్వాలని చెప్పి గతంలో 1986లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పుడు కూడా అమలుపరచట్లే. రీసెంట్గా 2016లో 16-15 జీవో ఇచ్చింది. సమాన పని సమాన వేతనం కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని. మొన్న 2 నెలల కిందట హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 60 రోజుల్లో మున్సిపల్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి జీవోలు వస్తూనే ఉండే, గవర్నమెంట్లు కోర్టుల నుంచి అయితే వస్తూ ఉండే. కానీ ప్రభుత్వాలు కార్మికుల్ని బానిసల్లాగా చూస్తున్నారు తప్ప వాళ్ళకున్న సమస్యల పట్ల కానీ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళకి పర్మనెంట్ విషయంలో కానీ ఈ రోజుకి శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా కోర్టులు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించకుండా ఇప్పటికైనా వాటిని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షాన మా రాష్ట్ర కమిటీ ఏ అయితే పిలుపునిస్తుందో పిలుపులో భాగంగా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయడానికి వెనకాడబోమని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ఏఐటీసీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం కూడా జరుగుతోంది. ఈరోజు సుప్రీంకోర్టులు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పినా కానీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకేమో ఒక రకమైన జీతం, అదే పని వీళ్ళు కూడా చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఒకరైనటువంటి జీతం కూడా ఈరోజు వస్తూ ఉంది. అదే వీళ్ళందరికీ ఎప్పటి నుంచో కూడా మున్సిపాలిటీ నమ్ముకొని వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ మళ్ళీ తరాలు కానీ మున్సిపాలిటీ నమ్ముకొని ఈ రోడ్లు చెత్త ఇడుస్తూ ఈరోజు ఈ రోడ్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇళ్ల స్థలాలే, వీళ్ళు బాడిగింట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పర్మనెంట్ చేస్తామని గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి మేము కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు గెలిచి వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత వీళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు తెల్లవారితో నిద్రలేస్తేనే టౌన్ క్లీన్ అవుతుంది. వీళ్ళు తెల్లవారితో నిద్రలేస్తే వాళ్ళ ఇంట్లో చెత్త బయటకు వచ్చి ఈరోజు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. అనేక రకాల రోగాలకి ఈరోజు వీళ్ళే పరిచుకొని కరోనా టైంలో ఎటువంటి వర్క్ చేశారు తెలియదని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. ఇకనైనా వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని, ఈ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని, అదే 30% గ్రాట్యుటీ ఇవ్వాలని, అదే చనిపోయిన వాళ్ళందరూ కూడా కారుణ్య నియామకాల కింద వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కూతురు కానీ బంధుమిత్రులు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించుతున్నాం. ఎల్లుండి సోమవారం రోజు కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తున్నాం. పెద్ద ఎత్తున జూలై 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఈ సమస్యలను పరిష్కరించబోతే రానున్న రోజుల్లో కార్మికులందరినీ జెండాలు ఏదైనా అజెండాలు ఏదైనా కార్మికుల సమస్యల కోసం కలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని వీళ్ళ సమస్యల కోసం పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా అలాగే ఈరోజు 5 నిమిషాలు పనికి లేట్గా వస్తేనే మీరు వెళ్ళిపోండి, మీకు డ్యూటీలు అవసరం లేదంటారు. అదే ఈరోజు ప్రోటోకాల్ డ్యూటీ ప్రకారం మినిస్టర్లు, సీఎంలు, అధికారులు వస్తే మాత్రం
రోజంతా పని చేయించవచ్చు. ఈరోజు నేలపట్ల వర్క్ జరుగుతూ ఉంటే, ఇలాంటి ఇంకో దగ్గర ఇంకొక ఫంక్షన్లు జరుగుతూ ఉంటే మాత్రం వీళ్ళు ఎనీ టైం పని చేయాలా. ఈరోజు మిషన్ బాగాలేదు చెప్పి ఒక ఊర్లో అయితే ఇప్పుడు 11 గంటల నుంచి పని చేపిస్తున్నారు. ఇది ఎక్కడ దారుణం? మీకు ఇష్టం వచ్చిన రైతుల్లో కార్మికులు ఎట్టబడితే వాడుకోవచ్చా? వీళ్ళకి హక్కులు ఉండవా? వీళ్ళకి ఒక విధి విధానాలు ఉండవా? వీళ్ళ పరిస్థితి ఎట్టబడితే అట్ట వాడుకునే దానికి వీళ్ళు ఏమైనా మీ ఇంట్లో బానిసలు అని చెప్పి కూడా మేము కార్మిక సంఘంగా మేము అడుగుతాం. ఇకనైనా కానీ ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మికులు నిద్రలేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదైతే మున్సిపాలిటీ ఏరియాలు ఉంటాయో అది గూడూరు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క మొత్తం క్లీనింగ్ చేసేటటువంటి వాళ్ళు ఇద్దరు పిల్లం బిడ్డలు భార్య భర్తలను అందరూ వదిలేసి వీధిలోకి వచ్చి ఈరోజు మనం నీట్గా రోడ్ల మీద తిరుగుతున్నామంటే కారణం వాళ్ళే. కానీ అధికారులు ఎవరైతే వాళ్ళకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహం ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గూడూరులో ఉన్నటువంటి శానిటైజ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, ఈ వెంకటయ్య దీనరాజు అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా వీళ్ళు కార్మికుల పైన అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆ అత్యుత్సాహం అయ్యా మీరు కొద్దిగా తగ్గించుకోండి. మీరు ఏ విధంగా ఈ ఉద్యోగాలకు వచ్చారో మాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా సాగనంపాలో కూడా మాకు బాగా తెలుసు. మీ యొక్క ఓవర్ యాక్షన్ ఆపకపోతే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రోడ్లు ఓడుస్తున్నారు, క్లీనింగ్లు చేస్తూ ఉన్నారు. 5 నిమిషాలు లేటుగా వస్తే మీరు ఇంటికి పంపిస్తారా? ఎందుకు పంపిస్తారు? ఏ ఉద్దేశంతో పంపిస్తారు? 5 నిమిషాలు లేటుగా రాకూడదా? వాళ్ళు ఏమైనా ప్రతిరోజు వస్తున్నారా? మీరు ఆబ్సెంట్ చేస్తున్నారు. 5 నిమిషాలు లేటుగా వస్తే ఇంటికి పంపించేస్తున్నారు. 2 రోజులు రావద్దంటున్నావు. ఓకే, మేము ఒప్పుకుంటాం. 2 రోజులు మరుసటి రోజు నీకేదన్నా పని ఉంటే లేకపోతే నీకు నీ బాబో లేకుంటే నీ అధికారో సీఎంఓ పిఎంఓ వచ్చినప్పుడు నీ మినిస్టర్ వచ్చినప్పుడు వాళ్ళకి గంటల తరబడి పని చేయించుకుంటున్నావు. వాళ్ళకి ఏమైనా నువ్వు ఎక్స్ట్రా ఓటీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా అని మేము అడుగుతా ఉన్నాం. ఓటీ డబ్బులు ఇవ్వకపోతే మరుసటి రోజు లేటుగా రమ్మని చెప్పాలా. అదేవిధంగా ఆ విధంగా చెప్పకపోతే నువ్వు వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? మరుసటి రోజు 5 నిమిషాలు లేటుగా వస్తే. కాబట్టి ఈ యొక్క ఓవర్ యాక్షన్ అత్యుత్సాహాన్ని కానీ నువ్వు కానీ తగ్గించుకోకపోతే మీకు ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము మీకు చెప్పాల్సిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి ఇది రిపీట్ అయితే కార్మికుల పక్షాన ఇదే ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి ఇద్దరికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ యొక్క ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు చాలా దీనావస్థలో ఉన్నారు. అనేక మందికి జీతాలు కూడా సక్రమంగా రావడం లేదు. ముఖ్యంగా ఈరోజు మనం గూడూరులోనే తీసుకుంటే గూడూరులో ప్రతి కాలువలో దిగి వీళ్ళకి షూస్ లేవు. మామూలుగా షూస్ ప్రొవైడ్ చేయాలి. కాలువల్లో ఆ మురుగులో అట్టే అలాగే ఆ కాళ్ళతో చెప్పులు కూడా లేకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదటిసారి పరిష్కరించాల్సిన సమస్యలు ఎవరైనా ఉన్నాయంటే అవి పారిశుద్ధ కార్మికుల సమస్యలే. ఈరోజు పారిశుద్ధ కార్మికులు లేకపోతే ఎవరు ఇళ్లలో సుఖంగా ఉండలేరు. సుఖ నిద్ర కూడా ఉండదు. ఇళ్ల ముందు చెత్త చెదారం అట్టే పడిపోతాయి. అందువల్ల దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళ సమస్యల్ని ఫస్ట్ పరిష్కరించాలి ప్రభుత్వం. అలా కాకుండా దీర్ఘకాలికంగా సమస్యలను అలాగే వదిలిపెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గూడూరు పట్టణంలో పారిశుద్ధ కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కటి కూడా పరిష్కారం చేసి ఆ కమిషన్లు వస్తున్నారు పోతున్నారు, అధికారులు మారుతున్నారు పోతున్నారు, కానీ ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అందువల్ల ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ సమ్మె చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్ ముందు నిరవధిక నిరాహార దీక్ష పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.